వరుస ప్రమాదాలతో రహదారులు నెత్తుటేరులుగా మారుతున్నాయి. నంద్యాల జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆలగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు మధ్య జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గుండేరావు, శ్రావణ్, నరసింహ, బన్నీ హైదరాబాద్ లోని నిజాంపేటకు చెందిన వారిగా గుర్తించారు. కారు ఢీకొన్న బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి వేరే బస్సులో ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు పంపారు. ఇక గుంటూరు జిల్లాలో ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 3 మృతి చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన 28 ఏళ్ల యువకుడు మహేష్ తో పాటు 64 ఏళ్ల సుశీల, 70 ఏళ్ల వెంకయ్య మృతి చెందారు. వీరంతా తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను నల్లపాడు పోలీసులు ప్రభుత్వ మార్చరీకి తరలించారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.